మన ఇండియాలో ఎవ్వరికి తెలియని ఒక భయంకరమైన దీవి ఉంది. ఆ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మన ఇండియా మ్యాప్ లో ఉండే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో చాలానే దీవులు ఉన్నాయి. కానీ ఆ అన్నిటిలో అత్యంత ప్రమాదకరమైన దీవి ఒకటి ఉంది. అదే నార్త్ సెంటినల్ ఐలాండ్. ఊహించండి, ఒక చిన్నటి దీవి మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. చుట్టూరు సముద్రం అండ్ పక్కడపు దెబ్బలతో నిండి ఉంటుంది. కానీ ఇంత అందమైన దీవిలోకి ఎవరైనా వెళ్ళాలంటే మీ ప్రాణాల్లో వదిలేయాల్సింది. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ దీవిని బ్యాన్ చేసింది. ఈ దీవికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఇంకా అసలు కథలోకి వెళ్తే, ఆ దీవిలో సెంటినలీస్ అనే ట్రైబ్ నివసిస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ 60 ఏళ్ల నుంచి, అంటే రాతి యుగం నుంచి అలానే ఉంది. బాణాలతో వేటాడి జంతువులని, చేపలని చంపు తినడం, ఇంకా అక్కడ పెరిగే ఆకులు, అలములు లాంటి వాటిని తింటూ అక్కడే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి టీవీ, ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ గురించి అస్సలు తెలీదు. ఆ దీవిలో సెంటినలీస్ కేవలం 50 నుంచి 150 మంది మాత్రమే ఉంటున్నారు. వాళ్ళు బయట మనుషులను ఎవరు చూసినా సరే బాణాలతో దాడి చేసి చంపేస్తారు. వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే, మనకు వచ్చే జలుబు, జ్వరం లాంటి చిన్న జబ్బులు కూడా వాళ్ళ ప్రాణాలు తీసేయచ్చు. వాళ్ళకి అసలు యాంటీబాడీస్ అనేవి ఉండవు. సో మన దగ్గర నుంచి ఏ చిన్న వైరస్ వచ్చినా సరే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే వాళ్ళ దీవిలోకి ఎవరిని రానివ్వరు. అప్పట్లో బ్రిటిషర్స్ 1800 సంవత్సరంలో వాళ్ళని కలవడానికి ప్రయత్నించారు. కానీ మన నుంచి కొన్ని వైరసెస్ వాళ్ళకి అంటుకుని చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత 1970లో ఇండియన్ సైంటిస్ట్ వారికి కొన్ని గిఫ్ట్స్ పంపించారు. కానీ వాళ్ళ బాణాలతో వాళ్ళని తరిమి కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ 1991లో కొంతమంది ఆంథ్రోపాలజిస్ట్ అందులోని ఒక లేడీతో కలిసి ఆ దీవికి వెళ్లి కొన్ని కోకోనట్స్ అండ్ ఫ్రూట్స్ ని అక్కడ ఉన్న పిల్లలకి, తల్లులకి సర్వ్ చేశారు. తర్వాత ఏమైందో కానీ మళ్ళీ ఎన్నిసార్లు కలుద్దామన్నా సరే వాళ్ళ బాణాలతో తిరిగి దాడి చేసేవారు. ఈ 1991 సంవత్సరంలో కూడా ఏదో జరిగింది. వాళ్ళకి మళ్ళీ వైరస్లు ఏమైనా అంటుకుని చనిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఈ ట్రైబ్స్ ని ఐసోలేటెడ్ గా వదిలేమన్నారు. యాక్చువల్ గా ఈ సెంటినలీస్ వాళ్ళు మన ఏన్షియంట్ పాస్ట్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ లాంగ్వేజ్, కల్చర్ ఏది మనకు తెలియదు. మన క్యూరియాసిటీ కోసం వాళ్ళ పీస్ ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. గవర్నమెంట్ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరైనా సరే ఆ దీవికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి 8 సంవత్సరాల జైలు శిక్ష. కానీ కొంతమంది యూట్యూబ్ బ్లాగర్స్ లైక్స్ అండ్ వ్యూస్ కోసం ఇంకా అక్కడికి వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి ట్రైబ్స్ ఇంకా ఉంటున్నారంటే మీరు నమ్ముతారా? అయితే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి.